మనం జీవితంలో బాగుపడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మన జీవితంలో పైకి ఎదగడానికి రెండు ముఖ్యం. ఒకటి మంచి చదువు, రెండు మంచి వాతావరణం. ఇలాంటి వాతావరణం బాగుండాలని గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం పేరుతో కొన్ని కోట్లాది మొక్కలు నాటిన విషయం మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగానే ఆయన అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. 25 కోట్లకు పైగా మనం మొక్కలు నాటినామండి. 25 కోట్ల పైగా మొక్కలు ఎందుకు నాటం? నెక్స్ట్ భావి తరాలు బాగుండాలి, మంచి ఆక్సిజన్ రావాలి, మనం అందరం బాగుండాలి, ఈ కాంక్రీట్ జంగల్లో వృక్షాలు పెరగాలనే ఉద్దేశంతో, మనందరం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా మీ పుట్టినరోజు రోజు, మరి మీ అమ్మ నాన్న పెళ్లి రోజు, లేకపోతే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు విన్ అయిన రోజు, మీ టీచర్ బర్త్డే రోజు, మీ స్కూల్లో యానివర్సరీ రోజు, ఏ రోజు ఏదైనా కూడా మనం అందరం కూడా, మీరందరూ కూడా ఒక మొక్క నాటాలని నేను కోరుకుంటా ఉన్నాం. మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చేది ఏం లేదండి. బిల్డింగ్ ఇస్తే, వాస్తు ఇస్తే, డబ్బు ఇస్తే వస్తూ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒక మొక్క నాటితే, ఇలా ఒక చిన్న విత్తనం నాటితే రేపు అది వృక్షం అవుతుంది. మన స్కూళ్ళల్లో చూస్తాం, మన ఊర్లలో గ్రామాలకు వెళ్తే మనం చెట్ల కింద కూర్చుని మనం ఆనందిస్తున్న రోజు చూస్తూ ఉంటాం. అంటే అలాంటి సందర్భం ఎలా నడుస్తుందంటే, అప్పట్లో మన పెద్దవాళ్ళు మొక్కలు నాటారు కాబట్టి ఈ మాత్రం మనం బతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ రోజు నుంచి కూడా మొక్కలు నాటే సంస్కృతిని అలవర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయంలో 2 రాష్ట్రాల నుంచి అద్భుతమైనటువంటి మిమిక్రీ కళాకారులు, అంటే వీళ్ళంతా కూడా స్టూడెంట్స్. మిమిక్రీ ఫండమెంటల్స్ కూడా తెలియదు, కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో, అంటే ఒక జిల్లా కాదు ఇది, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఇంకా చాలా ఏరియాస్ నుంచి మా బంగారం లాంటి స్టూడెంట్స్. ముఖ్యంగా ఈసారి మిమిక్రీ అంటే ఎక్కువ అబ్బాయిలే, కానీ ఎక్కువ అమ్మాయిలు మిమిక్రీ చేయడానికి వచ్చారనమాట. సో మిమిక్రీ రంగంలో కూడా అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. మిమిక్రీలోనూ వెంట్రులాక్విజన్లోను. సో మా రాజుగారి అధ్యక్షతన శివారెడ్డి గారు, నేను సెక్రటరీగా ఉండటం వల్ల ఈసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని తలిచి, సో ఇందులో ఇంక్లూడింగ్ గా మేము చేస్తున్న కార్యక్రమంలో కాస్త సేవాభావం ఉండాలి, జనాలకు మనవంతు పాత్రగా ఏదైనా సహకరించాలని మా రాఘవన్నయ్య గారిని అడగడంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ్ గారు, మా అందరికీ స్ఫూర్తి మా జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ కోటి వృక్షాక్షణ కార్యక్రమం జరుగుతుంది. సో మా పిల్లలందరితో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా కోఆర్డినేటర్ అయినటువంటి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం, ఆ ఆధ్వర్యంలో చేయడం నాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది. సో మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కనుక మనం జోడించుకుంటే ప్రకృతి కూడా మనకి తోడుగా ఉంటుంది, మనం ఎన్నో విజయాలు సాధించడానికి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ అప్కమింగ్ వృక్షాలు పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం అనే మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.